హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈరోజు కూడా ఒక న్యాచురల్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ షేర్ చేస్తూ నేను మీతో ఒకటి రెండు విషయాలు అయితే షేర్ చేసుకుంటానమాట. ఈరోజు టిఫిన్ వచ్చేసరికి గారెలండి. ఎందుకనో చాలా రోజుల తర్వాత గారెలు తినాలి అని చెప్పేసి అనిపించింది. అందుకని నిన్న నైట్ గుర్తుపెట్టుకొని మరి అంటే ఒక 3-4 రోజుల నుంచి అనుకుంటున్నా గారెలు వండుదాము అని చెప్పేసి, కానీ కుదరట్లేదనమాట, మర్చిపోతున్నాను. అందుకని నైట్ గుర్తుపెట్టుకొని మరి గారెలకి పప్పు పోసాను అనమాట. చెప్పాను మా ఆయనకి, ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ కొత్తిమీర కరివేపాకు లేదు, గారెల్లోకి కొత్తిమీర వేయకపోతే అస్సలు బాగుండదు, అన్నీ ఉన్నాయిలే కానీ ఇవి రెండే లేవు, పొద్దున్నే నువ్వు టీ తాగడానికి వెళ్ళినప్పుడు తీసుకొని రా అని చెప్పి చెప్పానమాట. అందుకని మా ఆయన గుర్తుపెట్టుకొని మరి పొద్దున్నే వెళ్ళి కొత్తిమీర కరివేపాకు తీసుకొని వచ్చారు. మామిడికాయలు చాలా రోజుల నుంచే వస్తున్నాయండి. అంటే సీజన్ స్టార్ట్ అవ్వక ముందే మనకి మామిడికాయలు కొంచెం దొరుకుతున్నాయి అన్నమాట. చలికాలం నుంచే కూడా మనకి దొరుకుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. అయితే మేము చాలా లేటుగా తెచ్చుకున్నాం. సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా 20 డేస్కో ఏమో తెచ్చుకున్నాం అనమాట. అయినా తెచ్చుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా రోజు తింటానే ఉన్నాము. సీజన్ వచ్చింది అంటే ఇప్పుడు మనకి అన్ సీజన్లో మ్యాంగోస్ దొరికినా కూడా అవంత టేస్ట్ అనిపించవు. ఈ సీజన్లో దొరికేవి మాత్రమే బాగుంటాయి అనమాట. అందుకని మేము తెచ్చుకోవడమో లేదంటే ఎవరో ఒకళ్ళు పంపించడమో ఎవరో ఒకళ్ళు తీసుకురావడమో చేస్తున్నారు. ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం మ్యాంగో సీజన్ వచ్చిందంటే మామిడికాయలు ఎక్కువ తింటూ ఉంటాం, కానీ ఈ సంవత్సరం ఇంకొంచెం ఎక్కువ తిన్నాం అనమాట. మా ఆయన ఫ్రిడ్జ్లో నేను పెట్టొద్దన్నాను, అయినా సరే ఆయన తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితేనే బాగుంటాయి అని చెప్పేసి పెట్టారు. ఇది వడబుట్టలో పెట్టానండి నేను. ఆ వడబుట్టల కాయలన్నీ కూడా తీసేసి వేరే బేసిన్లోకి షిఫ్ట్ చేశాను. ఇప్పుడు వడబుట్ట కావాలి నాకు, అందుకని చెప్పేసి దానిలో నుంచి దీంట్లోకి పెట్టేశాను అనమాట. ఇది ఎందుకు అని అంటే పప్పు కడగడానికి ఎప్పుడూ కూడా నేను వడబుట్ట తీసుకుంటానండి. ఆ పిప్పి అదంతా కూడా పోకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది, షింక్ అంతా పాడవకుండా ఉంటుంది అని చెప్పేసి వడబుట్టలోకి తీసుకుంటా. మామిడికాయలు అయితే భలే టేస్టీగా ఉన్నాయండి, చాలా తీయగా ఉన్నాయి. నిన్న మా ఆయన బాపట్ల వెళ్ళారు, అటువైపు అంతా కూడా మ్యాంగోస్ చాలా ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. తోటలు అవన్నీ కూడా ఉంటాయి. తోట బయటే పండిన కాయలు మనకు అమ్ముతారు, చెట్టుకే పండినవి కానీ లేదంటే పక్వానికి వచ్చినవి పండబెడతారు. అంటే ఒక 2 డేస్లో చెట్టుకే పండిద్ది అనుకున్నప్పుడు వాటిని కోసేసి పండబెడతారనమాట. చాలా బాగుంటాయి టేస్ట్. నిన్న వెళ్ళారనమాట పనుండి, అందుకని చెప్పేసి తీసుకొని వచ్చారు. చాలా బాగున్నాయి, స్వీట్గా ఉన్నాయి. ఇప్పటి వరకు తిన్న మ్యాంగోస్ అన్నింట్లో ఇవే చాలా ఎక్కువ టేస్టీగా ఉన్నాయి, స్వీట్గా ఉన్నాయి అనమాట. బాగున్నాయి. ఇంకా వాటన్నింటినీ కూడా పక్కన పెట్టేసి పప్పు అయితే కడుగుతున్నాను. నేను మీ అందరితో చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో ఒక విషయం నేను మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పేసి. ఈరోజు శుక్రవారం అండి, ఏకాదశి, చాలా మంచి రోజు. అయితే మన న్యూ ఛానల్, మన శారీ బిజినెస్కి సంబంధించిన న్యూ ఛానల్ అయితే ఈరోజే నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఆల్రెడీ అందులో ఇంట్రడక్షన్ వీడియో ఈరోజు అయితే రిలీజ్ చేసేసాను. 10కి రిలీజ్ అయిందనమాట. ఎవరైనా చూడకపోతే, నాకు తెలిసి మన ఫ్యామిలీ వాళ్ళెవ్వరూ కూడా, మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళెవ్వరూ కూడా చూసి ఉండరండి. ఎందుకంటే నేను ఆ ఛానల్కి సంబంధించి నేను ఒక ఛానల్ పెట్టాలనుకుంటున్నాను అని చెప్పాను, కానీ ఏం పేరు ఏం ఛానల్ అదంతా కూడా నేను రివీల్ చేయలేదు ఆ టైంకి. త్వరలో రివీల్ చేస్తాను, ఒక మంచి రోజు చూసుకొని అని చెప్పాను కదా. మార్నింగే రిలీజ్ చేశాను. అది కూడా ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో అనమాట. అంటే ఒక ఛానల్ ఉంది, అది బిజినెస్కి సంబంధించింది అని నేను మీకు ఒక క్లారిటీ ఇద్దాము అని చెప్పేసి చేసిన వీడియో అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా, బిజినెస్ని ఈ వ్లాగ్స్ని రెండింటిని కలపనండి, దేనికి దానికే ఛానల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను, ఉంటే మంచిది అని చెప్పేసి అని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు చెప్పాను. అందుకని ఈరోజు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానన్నమాట ఆ ఛానల్ లింకు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చూడండి అబ్బా. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ ఛానల్లోకి వెళ్ళి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా చిన్న బిజినెస్కి సపోర్ట్ చేస్తారు అని అయితే అనుకుంటున్నాను. శారీ కలెక్షన్ వీడియోస్ అయితే ఏం లేవండి, జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే ఉంది. స్టాక్ గురించి, శారీస్ గురించి నేను ఒక 3-4 డేస్లో అప్డేట్స్ ఇస్తానన్నమాట. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి అబ్బా.
ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ వ్లాగ్స్ ఛానల్ని ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో అలానే మన బిజినెస్ ఛానల్ని కూడా అలాగే సపోర్ట్ చేయండి అబ్బా. ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఎంత మాట్లాడుతున్నావు, ఇంతకీ ఛానల్ పేరేంటి, బిజినెస్కి సంబంధించింది కదా, ఏం పేరు పెట్టావు అని మీరు అనుకోవచ్చు. మన ఛానల్ పేరు వచ్చి ముకుంద అండి. ముకుంద అనే పేరు పెట్టడానికి నేను చాలా ఆలోచించాను అనమాట. ఆలోచించడం అంటే ఇది నేను సెలెక్ట్ చేసిన పేరు కాదు. లలితా సహస్రనామం టీవీలో వస్తూ ఉంటే దానిలో ఒక 10 to 12 నేమ్స్ నేను ఒక పేపర్ మీద నోట్ చేసుకొని దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి వాటిల్లో ఒక 5-6 నేమ్స్ ఒక పేపర్ మీద రాసి ఒక చిట్టీ లాగా వేసి అమ్మవారి ఎదురుగా పెట్టి ఒక చిట్టీ తీస్తే వచ్చిన పేరు ముకుంద అండి. ఫస్ట్ నేనేమనుకున్నా అంటే, కొంచెం లేడీస్ అంటే శారీ బిజినెస్ కదా, కొంచెం లేడీస్కి కనెక్ట్ అయ్యేలాగా ఉంటే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఏమైందంటే, అంటే అలా ఆలోచించి కూడా ఫస్ట్ సాధ్వి అనుకున్నా. సాధ్వి అంటే ఉమెన్ అనే మీనింగ్ వస్తుంది. ఆ నేమ్ నాకు చాలా నచ్చింది. సాధ్వి నేమ్తో పాటు ఇంకొక 4 నేమ్స్ అలా అనుకున్నాము. ఇంకా చూస్తూ ఉంటే లలితా సహస్రనామం దాంట్లో ముకుంద అని వచ్చింది. మీ అందరికీ తెలుసు కదా, మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే, రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అర్థమైద్ది. ముకుంద అంటే కృష్ణుడు అనే మీనింగ్ కూడా వస్తుంది. అమ్మవారి లలితా సహస్రనామంలో కూడా ముకుంద అని వచ్చింది. సాధ్విని పక్కన పెట్టేసా, ముకుంద నేమ్ నాకు బాగా నచ్చిందనమాట. కానీ మనకి నచ్చిన పేరు అలా పెట్టేసుకోవడం కాదు, మనం ఫిల్టర్ చేసిన నేమ్స్ ఒక 5-6 ఉన్నాయి కదా, ఈ 5-6 నేమ్స్ కూడా చిట్టీలు వేద్దాము. మనకి ఇష్టమైన నేమ్ వస్తే సరే ఉంది, లేదంటే అమ్మ ఏది తీస్తే ఏది సెలెక్ట్ చేస్తే మనం అదే పెట్టేసుకుందాం ఛానల్కి నేము అన్నట్టుగా నేను అలా అనుకున్నా. చిట్టీలు వేసేసి తీస్తే కరెక్ట్గా ముకుంద అనేది సెలెక్ట్ అయ్యిందనమాట. ఇంకా అందుకని ఫిక్స్ చేసేసాను. ముకుంద బాగుంది, ముకుంద అనే పెట్టుకుందాము అని చెప్పేసి ఛానల్కి ముకుంద అని పేరు పెట్టాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నేను ఏదైతే కావాలనుకున్నానో అమ్మవారి దగ్గర కూడా సేమ్ అదే చిట్టి సెలెక్ట్ అవటం, అదే నేమ్ రావడం, నాకు ఆ రోజైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఇంకా వెనక ముందు తోకలైతే ఏమీ యాడ్ చేయలేదండి. ముకుంద కలెక్షన్స్ అని, ముకుంద ఫ్యాషన్స్ అని, ఇవన్నీ కూడా నేనేమి పెట్టాలనుకోలేదు. ముకుంద సింపుల్గా ఉంది, బాగుంది. అమ్మవారి నేమ్ వచ్చేలాగా ఉంది. ప్లస్ నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం కదా, కృష్ణుడిని కూడా ముకుంద మురారి అలా అంటూ ఉంటారు కదా, ఇంకా అలా నాకు బాగా కనెక్ట్ అయిందనమాట పేరు ముకుంద అనేది. అందుకని ఛానల్కి ముకుంద అనే పెట్టానండి. నేను దట్ ఈజ్ మహాలక్ష్మి అనే ఛానల్కి కూడా ఛానల్ కొంత ట్రావెల్ చేసిన తర్వాత పేరు మారుద్దాం అనుకున్నా. మీ అందరికీ కనెక్ట్ అయ్యేలాగా ఉంటే బాగుంటుంది అని పేరు మారుద్దాం అనుకున్నాను. కానీ అప్పటికే జనాల్లోకి వెళ్ళిపోయిందనమాట ఛానల్. ఇప్పుడు మార్చేసినా కూడా అందరూ అలవాటు అయిపోయి ఉన్నారు కదా, మళ్ళీ మారిస్తే సబ్స్క్రైబర్స్కి కానీ చూసే వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది, మార్చొద్దు అని చెప్పేసి ఇంకా అలానే ఉంచాను. ఆ రోజు ఎందుకనో నాకు అలా పెట్టాలనిపించింది. అంటే ఆల్రెడీ ఇప్పుడు దట్ ఈజ్ మహాలక్ష్మి అంటే సినిమాలో ఉంది కదా, కొంచెం అలా కనెక్ట్ అవుతారేమో అనుకున్నాను. కానీ నాకు దానికన్నా వేరేగా ఏమైనా పెట్టుంటే బాగుండేది అనిపించింది. బట్ ఆల్రెడీ ఛానల్ క్లిక్ అయిన తర్వాత, కొంత జనాల్లోకి వెళ్ళిన తర్వాత పేరు మార్చడం అనేది కరెక్ట్ కాదు. కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనమాట. సరే ఉండనీలే, ఏమైంది అని చెప్పేసి ఆ నేమ్ అలానే ఉంచేశాను. తర్వాత ఇక్కడ చట్నీ కూడా రెడీ చేశానండి. ఏంటి కొంచెమే చట్నీ వేసామని చెప్పేసి అనుకోకండి, ఈ రోజు వరకే ఇప్పటి వరకే వేసాను అనమాట. పిల్లలు కూడా లేరు కదా, అందుకని కొంచెమే వేసాను. మామూలుగా అయితే టిఫిన్లోకి టమాటా చట్నీ అలా యూస్ చేయొచ్చు, కానీ మా ఇంట్లో తినరండి అట్లాగా. మా ఆయనకి చట్నీ కంపల్సరీ ఉండాల్సిందే. ఇదైనా కావాలి, లేదంటే రోటి పచ్చడైనా కావాలి, లేదంటే ఇప్పుడు మామూలుగా మిక్సీలో వేసినా సరే అప్పటికప్పుడు చేసే పచ్చళ్ళే తింటారండి ఇప్పుడు టిఫిన్స్లోకి. అలా జాడి పచ్చళ్ళు తొందరగా ఆయనకి ఇష్టం ఉండదన్నమాట. అందుకని సరే ఇంకా తినరు కదా అని నార్మల్గా ఇప్పుడు వేయించిన శనగపప్పుతో 2 పచ్చిమిరపకాయలు వేసేసి చట్నీ అయితే చేసేసాను. గారెలు అయిపోయినాయి, చట్నీ అయిపోయింది, ఇంకా తినడమే మిగిలిందనమాట. మా ఆయనకి చిద్వికి వీళ్ళిద్దరికి గారెలు అంటే చాలా ఇష్టం అండి. అయిపోయేంత వరకు నా చుట్టూ తిరుగుతారనమాట. ఇప్పుడు చిద్వి అనుకోండి, గారెలు వండుతున్నాను అని తెలిస్తే 2 minutesకి ఒకసారి,
5 మినిట్స్కి ఒకసారి వచ్చి అమ్మా అయ్యిందా, ఒక్కటన్నా అయిందా, రెండన్నా అయినాయా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. వాడికి అంత ఇష్టము. ఇప్పుడు నేను వీడియో ముందు అదే చెప్తున్నా, చిద్వికి చాలా ఇష్టం, వాడు మిస్ అవుతున్నాడు గారెలు అని చెప్పేసి. వాడికి చూస్తూ ఉంటాడు వీడియోస్, తెలుసు కదా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అని చెప్పేసి, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. నాకు తెలిసి వచ్చేస్తాడు ఒక 2-3 రోజుల్లో. స్కూల్ కూడా నాకు తెలిసి ఇంకా దగ్గర దగ్గర ఎన్ని రోజులు, 10 డేస్ ఉందేమో, 10 డేస్ కూడా లేదు కాబట్టి ఇంక ఈ మధ్యలోనే వచ్చేస్తాడనమాట. ఇప్పుడు మళ్ళీ బుక్స్ అవన్నీ తీసుకోవాలి, యూనిఫామ్స్, స్కూల్కి సంబంధించినవి ఓపెన్ చేస్తున్నారు అని అంటే ఇంకా మళ్ళీ మనకి ఎక్స్ట్రా ఖర్చు కూడా ఉంటుంది. అది ఇప్పుడేం అర్థం కావట్లేదండి. కొంచెం ఖర్చులు ఎక్కువే ఉన్నాయి అన్నమాట ఈ ఈ 2 నెలల నుంచి కూడాను. అదే మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు అని అంటే వాళ్ళకి సంబంధించినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి తీసుకోవాలి. వాడు కూడా వచ్చేస్తాడు, ఇద్దరిని తీసుకెళ్ళి, చైత్ర కూడా వచ్చేసిద్ది ఈ లోపల. పిల్లలిద్దరిని తీసుకెళ్ళి ఏమేం కావాలో అవన్నీ కూడా తీసుకొని వస్తాము. అదే గారెల గురించి మాట్లాడుతుంటే ఇంకా టాపిక్ ఎటో వెళ్ళిపోయింది. వాడికి కూడా చాలా ఇష్టం, అక్కడ చూస్తూ ఉంటాడనమాట వీడియోస్ చూసి. మీరు తిన్నారా అని అడుగుతారు నాకు పెట్టకుండా. వాడికి చాలా ఇష్టం అనమాట గారెలు. నేనేం మాట్లాడినా ఏం చెప్తున్నా మా ఆయన తల ఊపుతారనమాట. నేను అదే చెప్తున్నా, నేనేం చెప్పినా అవును అన్నట్టు తలకాయ ఊపడం కాదు, ఏమైనా మాట్లాడు 2 ముక్కలు అని చెప్పేసి అంటాను. బట్ ఆయన తక్కువ మాట్లాడతారండి. అంటే ఏదైనా అలవాటు, నేను అసలు నిజం చెప్పాలంటే నేనేదో మాట్లాడతా అని అంటాను, కానీ నేను కూడా చాలా తక్కువే మాట్లాడతా. నా కంఫర్ట్ జోన్లో ఉంటే మాత్రమే నేను టప్ 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 అని మాట్లాడతాను. కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు నేను గమ్ముగానే ఉంటాను, ఏమీ మాట్లాడకుండా. నాకు అలవాటైన వాళ్ళు ఉన్నారు అని అంటేనే కొంచెం చనువు తీసుకొని స్వతంత్రంగా మాట్లాడుతుంటా. కానీ కొంచెం కొత్త వాళ్ళు, నాకు పరిచయం లేని వాళ్ళు అలా ఎవరైనా ఉన్నారనుకోండి, నేను కూడా సైలెంట్గానే ఉంటా. కాకపోతే నాకు అలవాటైన వాళ్ళ దగ్గర మంచిగానే మాట్లాడతాను కదా. ఇప్పుడు నా దగ్గర కూడా మాట్లాడు, మా ఆయన చాలా మితంగా మాట్లాడతాడు, మితభాషి. అదే నేను అన్నదానికి ప్రతిదానికి తలకాయ ఊపు, మాకు ఏదో ఒకటి మాట్లాడు నువ్వు కూడా అని చెప్పేసి చెప్తున్నా అనమాట మా ఆయనకి. అందుకని ఏదో మాట్లాడారు, నాకు గుర్తులేదు. తర్వాత మాకు పక్కన సైడ్ కాలువ ఉంటుందండి. ఇంట్లో వచ్చే వేస్ట్ అంతా కూడా మేము బయట పడేస్తూ ఉంటాం అనమాట. అంటే అది అట్లా కొత్తిమీర తీసుకొస్తే కట్ చేసిన తర్వాత ఆ వేస్ట్ అంతా వస్తుంది కదా. ఇందాక నేను పప్పు కడిగాను కదా, పప్పు కడిగితే వచ్చిన వేస్ట్ కానీ, వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేస్తే వచ్చే వేస్ట్ కానీ అదంతా కూడా అందులో పడేస్తే ఇంకా వెళ్ళిపోతుందండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్నే కాకుండా ముకుందా మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. బాయ్.